రాబో రోజుల్లో ఇంకా కఠినంగా ఉంటాయి మీరు కన్నా పట్టుబడితే వెళ్ళేసి లీగల్గా రండి. ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే అన్న రావచ్చా లేదా, వీజా వస్తుందా లేదా, దాంట్లో పని వేళలు మారినాయి, వర్కింగ్ అవర్స్ వచ్చి తగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది భయపడిపోయి ఇంకో దీని గురించి కూడా ఒక పుకారు వచ్చింది. ఏంటంటే ఈ కోవిడ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయంట, ఆ ఎలక్షన్స్ అయిపోగానే కానూన్ ఎత్తేస్తారంట. వీజా నెంబర్ ఉంది, అకామా దగ్గర లేదు, మెడికల్ లేదు, దాదాపు కొన్ని సంవత్సరాలు అయింది. సో అతను ఏంటి పరిస్థితి, వెళ్ళిపోవచ్చు. వీజా నెంబర్ వచ్చిందంటే వీజా నెంబర్లోనే అతని పాస్పోర్ట్ నెంబరు, అతని డీటెయిల్స్, అతని కఫీల్ డీటెయిల్స్ అన్ని అందులోనే చేయించుకోను నేను బయోమెట్రిక్ అనే వాళ్ళకి అలాగే వెనక్కి పంపించేస్తాను. వాళ్ళు ఏ ఫ్లైట్ నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఆ దేశానికి వెనక్కి పంపించేస్తాను. రెడ్ కలర్లో కింద వచ్చేసి జస్ట్ సివిలిటీ నెంబర్ అడుగుతుంది కదా, దాని కింద రెడ్ కలర్ వస్తుంది. ఆ రెడ్ కలర్ ఎందుకు వస్తుందంటే వీళ్ళు వచ్చేసి మొబైల్ ఐడి అప్గ్రేడ్ చేసుకుంటారు. వీళ్ళు వచ్చేసి ఫస్ట్ మొబైల్ ఐడి అప్గ్రేడ్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తగా ప్రారంభించిన మా టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్య అతిథిగా మనతో పాటు ప్రముఖ మీడియా అంటే సోషల్ మీడియా పేజ్ను నడుపుతున్నటువంటి కోవిడ్ ఆంధ్ర భాష, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో అపార అనుభవం ఉందన్నమాట. సో ఫేస్బుక్ పేజ్ని నడుపుతూ అందులో మనకు అనునిత్యం ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా దాన్ని ఆటోమేటిక్గా మన తెలుగు వాళ్ళకి అందించే ప్రయత్నంలో ప్రతిసారి ముందుంటాడనమాట. ఒక్కోసారి క్రాస్ చెక్ చేసుకునేదానికి భాషను అంతగా నమ్మాల్సింది వస్తుంది అనమాట. సో ఈరోజు చాలా విషయాలు ప్రస్తుత పరిస్థితిలో, ఈరోజు తారీఖు వచ్చి 5/4/2024. సో ప్రస్తుత పరిస్థితుల్లో బయోమెట్రిక్, సహెల్ యాప్, తర్వాత ఆమ్నెస్టీ జరుగుతుంది. సో ఇలాంటి చాలా సమకాలీన విషయాల మీద ఈరోజు చర్చించేదానికి మన స్టూడియోకి భాష రావడం జరిగింది. సో నమస్కారం భాష. సో ఎలా ఉన్నావు, ఏంటి విశేషాలు? సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఎపిసోడ్ అనమాట వీడియో పాడ్కాస్ట్లో. సో కాబట్టి మనం విషయం స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏంటంటే బయోమెట్రిక్ తీసుకొని చాలా విషయాలు జరుగుతున్నాయి అనమాట. బయోమెట్రిక్లో ఫస్ట్ అపోహ ఏంటంటే, నాకు తెలిసి బయోమెట్రిక్ చేయించుకోకపోతే ఇంటికి వెళ్ళలేము, అంటే బయటికి వెళ్ళలేము, రాలేమని చాలామందికి అపోహ ఉంది. ఓకే, దీని మీద ఏమంటావు? ఇది వచ్చేసిన బయోమెట్రిక్ ఎందుకంటే ఒకప్పుడు మన కోవిడ్కి వచ్చినప్పుడు కోవిడ్కి ఎవరైనా రాని ఫస్ట్ 10 ఫింగర్లు తీసుకుంటాను, ఫింగర్ల వరకు. దాన్ని ఇప్పుడు అప్డేట్ అవుతున్నది, అన్ని చోట్ల వచ్చి ప్రపంచం మొత్తం అప్డేట్ అవుతుంది సెక్యూరిటీ రీజన్స్ వల్ల. వీళ్ళు ఏం చేశారంటే ఫింగర్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వచ్చేసి కొంతమంది ఫింగర్స్ వచ్చేసి ఆపరేషన్లు చేసుకొని అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఆ టెక్నాలజీ కూడా అవుట్డేటెడ్. అంతకుముందు ఎప్పుడో వచ్చేసి జస్ట్ పేపర్ పైన తీసుకునేవాళ్ళు, తర్వాత సిస్టమ్ అనేది కంప్యూటర్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఐ స్కానింగ్ కూడా, అంటే ఒకటైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు, అన్ని చేయలేరు కదా అని చెప్పేసి ఐ స్కానింగ్ కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అది సెక్యూరిటీ పర్పస్ అంతే, దానివల్ల మనకేం ఇబ్బంది ఉండదు. దీనికి వచ్చేసి కొంతమంది భయపడుతున్నారా, ఇవ్వకుంటే ఏంది, ఖచ్చితంగా ఇవ్వాలా, మనం ఇవ్వాలా, ఇంట్లో పని చేసే వాళ్ళు ఇవ్వాలా, బయట పని ఎవరు కోయేటీస్తో సహా అందరు తీసుకున్నారు. అవును, అందరి దగ్గర తీసుకున్నాను. 18 years తక్కువ ఉండే పిల్లలు తప్ప 18 years ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఖచ్చితంగా. సో దీనివల్ల ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఏంటంటే టెక్నాలజీ పరంగా చాలా విషయాలు ఈజీ అయిపోతాయి. అవును, టెక్నాలజీ పరంగా ఇప్పుడు చూడండి, మన ఈ సౌదీలో కూడా, దుబాయ్లో కానీ, ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని చోట్ల వచ్చేసి ఈ స్మార్ట్ అని చెప్పేసి ఇమిగ్రేషన్ సిస్టమ్ అలా పెట్టేశారు. మనం వచ్చేసి క్యూలో గంటల తరబడి నిలబడకుండా మా అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా స్కాన్ చేసేస్తుంది అటువంటి కెమెరాలు. తర్వాత మనం నేరుగా వచ్చేయచ్చు బయట, మనకు కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళి నిలబడకుండా ఆ స్మార్ట్ గేట్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి, వెళ్ళిపోవడం. సో ఇది నేను ఆల్రెడీ చూశాను. అంటే దుబాయ్ ఈజీగా అయిపోతుంది. కొన్ని కంట్రీస్లో ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్లో చాలా లేట్గా జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే. సో కాబట్టి చాలామందికి అపోహ ఏంటంటే బయోమెట్రిక్ చేయించుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అది ఇది అంటున్నారు. సో ఎందుకంటే టార్గెట్ టైం ఎందుకు పెట్టారంటే చాలా నలతగా, అంటే చాలా నడతగా నిదానంగా చేసుకుంటున్నారు కాబట్టి ఒక టార్గెట్ టైం పెడితే ఆ టైంకి కంప్లీట్ చేయాలనేది వాళ్ళ యొక్క అంబిషన్. ఈ బయోమెట్రిక్ అనేది March 1, 2023 నుంచి ప్రారంభించారు. అంతకుముందు వచ్చేసి టైం లిమిట్ పెట్టలేదు. ఆ టైం లిమిట్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చేసి తేలిగ్గా తీసుకున్నారు, ఏముందిలే అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేశారంటే ఇంకా చాలా మంది మిగిలిపోయారని చెప్పేసి టైం లిమిట్ పెడితే తొందరపడతారని చెప్పే విధంగా 3 నెలల టైం లిమిట్ పెట్టారు. ఈ బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత మొత్తం 6 గల్ఫ్ కంట్రీస్కి వచ్చేసి అనుసంధానించేస్తారు.
ఈ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఈజీ ప్రతి కంట్రీలో ఉంటాయి. అవును, మనం వెళ్ళేసి మనం ఫలానా చోట పని చేసామని చెప్పి మనకు డీటెయిల్స్ కంప్యూటర్ పాస్పోర్ట్ తీసుకుని చూడాల్సిన అవసరమే లేదు. అవునవును, అన్ని డీటెయిల్స్ బయోమెట్రిక్ ఒకసారి అన్ని అయిపోతే 6 కంట్రీస్కు వీళ్ళు అనుసంధానించాలని చెప్పేసి ఉన్నారు. 6 కంట్రీస్కి జీసీసీ కంట్రీస్. సో ఇది బయోమెట్రిక్ అంటే చాలా మందికి ఏంటంటే అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు. సో ఇంకా 6 లక్షలు ఎంత నీ దగ్గర క్యాలిక్యులేషన్ ఉంటుంది కరెక్ట్? 6,85,000 మంది వచ్చేసి ఉన్నారు. దాంట్లో ఇప్పుడు ఏం చేశారంటే ఈ నెల నుంచి ఏప్రిల్ నుంచి ఏం చేశారంటే ఎక్కువ, అంతకుముందు వచ్చేసి మార్చిలో వచ్చేసి కొంచెం తక్కువగానే జరిగినాయి అపాయింట్మెంట్ల ప్రకారమే. ఇప్పుడు ఏం చేశారంటే ఎయిర్పోర్ట్ లో వచ్చేసి పెట్టేశారు మొత్తం అన్ని బార్డర్స్ లో ప్రతి ఒక్కరికి చేస్తున్నా. అలా చేయించుకోను నేను బయోమెట్రిక్ అనే వాళ్ళకి అలాగే వెనక్కి పంపించేస్తున్నాను. వాళ్ళు ఏ ఫ్లైట్ నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు ఆ దేశానికి వెనక్కి పంపించేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి చేయించుకోలేదు. ఏం పెద్ద విషయం ఏం కాదు. ఏదైనా అంటే యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, గతంలో ఏదైనా సమస్య ఉంటే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ దేశం వాళ్ళ సెక్యూరిటీ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున ఏం జరిగినా కూడా వాళ్ళకు ఒక డేటా అనేది ఉంటుంది, ఎంతమంది ఉన్నారు. అంతేందుకు ఇప్పుడు మన ఇండియాలో ఆధార్ కార్డు కోసం సేమ్ ప్రాసెస్ కదా, సేమ్ ప్రాసెస్ ఫింగర్ తీసుకున్నాం, ఐ స్కాన్ చేశారు అన్ని. సో ఆధార్ కూడా అదే సేమ్ ప్రాసెస్. మనం ఇండియాలో జరిగితే అప్డేటెడ్ అవుతున్నాం అని చెప్తాను, అదే ఇక్కడ కోవిడ్లో జరిగితే ఇది కూడా అప్డేటెడే కాకపోతే రకరకాల అపోహలు అయినా ఉంటాయి. సో కాబట్టి అలాంటివి ఏమి ఉండవు. బేసిక్గా ఏంటంటే ఫింగర్స్ బదులు కొత్తగా అప్డేటెడ్ అంటే ఏంటంటే సిస్టమ్ మారిపోయింది. ఇవన్నీ ఏంటంటే స్మార్ట్ గేట్స్కి వీటన్నిటికీ అప్డేట్ చేయాలంటే ఆ డాటా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్లో మనం వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఈ వీసా అని ఉంటుంది, ఈ గేట్స్ వీసా అని ఉంటుంది. నువ్వేంటంటే అక్కడికి వెళ్ళి ఆయనకి పాస్పోర్ట్ చూపించి స్టాంపింగ్ అంతా ఏముండదు. అక్కడికి వెళ్ళి నీ పాస్పోర్ట్ అలా పెడితే అలా గేట్ ఓపెన్ అయిపోద్ది, డైరెక్ట్ వెళ్ళిపోయినావు. ఇప్పుడు టెక్నాలజీ మారుతోంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమవుతుంది తెలిసిన, అసలు పాస్పోర్ట్ కూడా చూపిన అవసరం, నువ్వు అలా నిలబడుకుంటే గేట్ ఓపెన్ అయిపోతే వెళ్ళిపోవడం, గ్రీన్ వచ్చేస్తుంది వెళ్ళిపోవడం. సో అంత ఈజీ అయిపోద్ది అనమాట. సో తర్వాత ఏంటంటే కొన్ని ఎయిర్లైన్స్తో కూడా అనుసంధానం చేశారనమాట. ఎయిర్లైన్స్లో ఏంటంటే నువ్వు టికెట్ బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు వాడు ఏదో స్కాన్ చేస్తాడు, డైరెక్ట్ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడ ఆపరు, డగటగటగటగా అయిపోద్ది. అంటే టెక్నాలజీ అంత మారిపోతుంది. సో దానికి సంబంధించిన యొక్క ప్రక్రియ కాబట్టి సో ఇంకా కోవిడ్ కూడా ఇంకా రేపు సంవత్సరం నుంచి చాలా విషయాల్లో అడ్వాన్స్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రపంచం అంతా వచ్చేసి పేపర్లెస్గా వెళ్తుంది. సో అందులో భాగం అనమాట. సో బయోమెట్రిక్ గురించి టెన్షన్ తీసుకోవాల్సిన కోవిడ్లోనే చూడండి, సాహెల్ అనే ఒక అప్లికేషన్ వచ్చింది. దాంతో వచ్చేసి కొన్ని రకాల సుమారు ఒక 70 రకాల పనులు వచ్చేసి సర్వీస్. అవును, సహెల్ అంటే సో సహెల్ లేక్ జంప్ అవుతాం. సో సహెల్ యాప్ ఏంటంటే ప్రస్తుతానికి అరబీలోనే అందుబాటులో ఉంది. సో కొంతమంది ఐఫోన్లో మరియు ఆండ్రాయిడ్లో కూడా ఇంగ్లీష్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐఫోన్లో మారుతుంది కొంచెం, నేను చూశాను ఒకసారి. అది లాంగ్వేజ్ ప్రాసెస్ అది తెలిసిన వాళ్ళకు సెట్టింగ్స్లోకి వెళ్ళి అరబిక్ కీబోర్డ్ని ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి చేస్తే ఒకసారి 2 సార్లు చేశాను నేను. బట్ బై గాడ్ గ్రేస్ నాకు అరబీ తెలుసు కాబట్టి నాకు ఎక్కడ ట్రాన్స్లేట్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఇంగ్లీష్లో సాహెల్ యాప్ అరబిక్లో ఉన్నా కూడా మనం వచ్చేసి మనకు బయోమెట్రిక్ కావాలా లేదా అని చెప్పి తెలుసుకునేదానికి చాలా ఈజీగా వచ్చేసి సెక్యూరిటీ సెక్షన్లో పెట్టాడు, ఆప్షన్ ఇచ్చేసి దాని ద్వారా వచ్చేసి జస్ట్ కింద ఉన్న 2 ఆప్షన్ క్లిక్ చేసి పోలీస్ సింబల్, తర్వాత ఫస్ట్ ఆప్షన్, తర్వాత దాంట్లో 5వ ఆప్షన్ అక్కడ సివిల్ ఐడి నెంబర్. అవును, రెడ్ గ్రీన్ వచ్చేస్తుంది. గ్రీన్ వచ్చిందంటే మనకు అవసరం లేదని, రెడ్ వచ్చిందంటే చేయించుకోవాలని చెప్పి. సాహెల్ యాప్ వచ్చేసి మొత్తం మనకు బయోమెట్రిక్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా అవును A to Z ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అపాయింట్మెంట్లు కానీ మొత్తం సాహెల్ యాప్ ఉంది. సో సాహెల్ యాప్ కూడా త్వరలో ఇంగ్లీష్లో రాబోతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ మార్గంలో ఆండ్రాయిడ్ మరియు ఈ మార్గంలో మార్చుకోవడం వల్ల కొన్ని లోపలికి వెళ్తే కొన్ని అరబిక్ ఎలా ఉండేవి అలాగే ఉంటాయి. సో కాబట్టి నిజంగా చెప్పండి అది అన్అఫీషియల్ వెర్షన్ అని చెప్పాలి. అంత మనకు ఇంపార్టెంట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దాని మీద ఇంగ్లీష్లో కూడా త్వరలో, ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్ని ట్రాన్స్లేట్ చేయడము, ఆ డాటానంతా ఆంగ్లంలోకి మార్చడం ఇదంతా ఒక ప్రాసెస్ కాబట్టి దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటాను. సో కాబట్టి అందుకని బహుశా ఇదైపోతుంది. సో ఇకపోతే మనం ప్రస్తుతం ఆమ్నెస్టీలో ఉన్నాం. సో వైట్ పాస్పోర్ట్ గురించి చాలామంది ఏంటంటే ముఖ్యంగా చాలా ఇప్పటి వరకు కూడా నువ్వు నమ్ముతావు మొన్న ఒకసారి నాకు చిన్న పని ఉండి ఎంబసీకి వెళ్ళాను. వెళ్తే అక్కడ బయటికి వెళ్తే ఒక అతని దగ్గర బతాకా ఉంది, బతాకాలో పాస్పోర్ట్ నెంబర్ ఉంది. అక్కడ వచ్చి నిలబడుకుంటున్నాడు. బాబు నువ్వు BLS సెంటర్కి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి అంటే లేదన్నా అక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్ళమంటున్నారు, ఇక్కడికి అంటే విషయం ఏందో తెలియదు, వచ్చి ఎంబసీ ముందర నిలబడుకుంటున్నాడు. అంటే 12 అవుతుంది వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ మరుసటి రోజు ట్యాక్సీకి వస్తున్నాడు, నిలబడుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మెయిన్ ఏం జరుగుతుందంటే వీళ్ళు
ఎవరైనా అధికారికంగా ఎవరైనా చెప్తే వినరు. ఎక్కడైనా దువానియాల దగ్గర కానీ లేదా ఎక్కడైనా స్కూల్స్ దగ్గర మన డ్రైవర్స్ అలా ఉంటారు కదా, ఏమంటారు అది పుకార్లు ఉంటారు కదా, ఆ పుకార్లు ఉంటారు. ఎంబసీకి వెళ్తే పనే జరగదంటారు, ఎంబసీకి వెళ్తే పట్టించుకోదంటారు. ఇవన్నీ పుకార్లు. వీళ్ళు ఎప్పుడు ఒకసారి కూడా అక్కడికి వెళ్ళి ఉండరు. ఏదేదో వీళ్ళంతా వాళ్ళు ఊహించుకుంటారు. ఇప్పుడు బిఎల్ఎస్ సెంటర్కి వెళ్ళండి అని చెప్పేసి మనం ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నాం. బిఎల్ఎస్ సెంటర్ అక్కడికి వెళ్తే ఆ పాస్పోర్ట్ని బతాకా తీసుకెళ్ళి వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకున్న తర్వాత ఆ పాస్పోర్ట్ నెంబర్ వాళ్ళే టైప్ చేసి మొత్తం వాళ్ళే ఒక ఫామ్ ఫిలప్ చేసి బాబు నీకు ఆ పలానా రోజు పాస్పోర్ట్ వస్తుంది అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం. అది నిన్న కూడా ఎంబసీ ఒక అవును డబ్బులు అంటే ఒకసారి అవును కొంతమంది నాకు అక్కడక్కడ చెప్పారు ఒక్కొక్కరి దగ్గర 8 తీసుకున్నారు 10 తీసుకున్నారని ఒక వచ్చేసి 6 దినాల్లో 850 ఫిల్స్లు. అది కూడా మనం అక్కడ ఫోటో కాపీ అక్కడ చేయించుకుంటే ఫోటోస్ అక్కడ తీయించుకొని అక్కడే ఫామ్ ఫిల్అప్ చేసుకుని పిఎల్ఎస్ బహుశా ఎంబసీకి ఏమన్నా ఇలాంటి ఎంక్వైరీస్ వెళ్ళాము. సో అందుకని వాళ్ళు అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కరెక్ట్. సో థ్యాంక్స్ ఫర్ దట్. అంటే చాలా సంతోషం. అంటే పాపం చాలామంది ఇంకోటి ఏంటంటే చాలామంది పాపం ఈ ట్యాక్సీలో తిరగడం ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు. సో అందుకనే నేను కొన్ని వీడియోలు పెట్టి ప్రయత్నం చేయడం ఇలా క్లారిటీగా చెప్పడం ఏంటంటే ఫింగర్ అనేది మామూలుగా ఇప్పుడు ముబాహిస్ ఇజ్రా ఇది మన దవారాజం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఏంటంటే వైట్ పాస్పోర్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా డీటెయిల్స్ తీసుకోవాలి అక్కడికి వెళ్ళి. సో ఎందుకు ఆ డీటెయిల్స్ తీసుకోవడం అనేది చాలామందికి అవగాహన లేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి నువ్వు మార్నింగ్ చూస్తే 4 o'clock 4 గంటలకు జనాలు వెళ్ళి ఆడు కూర్చుంటున్నారు. మొన్న ఒక రోజు ఎప్పుడో అంటే మన ఆఫీస్ వెనక పక్కనే పనిచేసే ఆఫీస్ వెనక పక్కనే కాబట్టి అలా వెళ్ళి ఏదో వేరే ఒక అతను ఫోన్ చేస్తే తీసుకొద్దాను. జస్ట్ లేడీస్ 600 మంది ఉన్నారు. ఇంకా జెంట్స్ అయితే మరి వర్ణాది ఎండ భారీగా ఉంది, ఉపవాసం, వాటర్ దొరకవు. సో చాలా తాగేదానికి లేదు, తర్వాత ఇంకా దొరకవు. ఇంకా ఆ ప్రాంతం అంతా కొంచెం డ్రై ఏరియా అనమాట. అంటే చుట్టుపక్కల ఏం చెట్లు కూడా ఉండవు. సో కాబట్టి ఏంటంటే ఓకే అఫ్ కోర్స్ ఏంటంటే ఒక రోజుకి ఒక 100 మందికి సర్వీస్ చేయగలరు అనుకో. 1000 మంది వెళ్తే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఒకసారి సందర్భంలో ఏదో పని వేళలు మారినాయి, వర్కింగ్ అవర్స్ వచ్చి తగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది భయపడిపోయి ఇంకో దీని గురించి కూడా ఒక పుకారు వచ్చింది. ఏంటంటే ఈ కోవిడ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయంట, ఆ ఎలక్షన్స్ అయిపోగానే కానూన్ ఎత్తేస్తారంట అని. ఒకసారి ప్రకటించేసి 3 నెలలు గడువు ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పినప్పుడు ఎందుకు మారుస్తారు? అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బడ్జెట్ విడుదల చేసిన తర్వాత అది మార్చేదనుకున్నది. ఎందుకంటే ఎంబసీ ఇంకా ఎక్స్టెండ్ చేయని చెప్పి కోరచ్చు కూడా. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంతమంది ఇల్లీగల్ ఉన్నారు, అంతమంది వెళ్ళిపోయడానికి ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న రాబో రోజుల్లో ఇంకా కఠినంగా ఉంటాయి. మీరు కన్నా పట్టుబడితే వెళ్ళేసి లీగల్గా రండి. ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే అన్న రావచ్చా లేదా, వీజా వస్తుందా లేదా, ఖచ్చితంగా వస్తుంది. ఇంతకుముందు 2018లో మనం అందరం వచ్చేసాం. చాలా మంది ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు. ఏదో 10% వచ్చి వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ పాస్పోర్ట్ నెంబర్లో అట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రాకపోవచ్చు. అంతే తప్ప 99% లాస్ట్ 2018లో వెళ్ళిన వాళ్ళు వచ్చినారు. సో ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్గా చాలామంది ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా చాలామంది షేర్ చేసుకుంటారు. నేను దాటుకొని వెళ్ళిపోయాను, సో ఐఆమ్ గుడ్ సేఫ్ అది ఇదని. సో కొన్ని విషయాలు ఏంటంటే ఏదైనా కేసులు అవి ఉండేవాళ్ళు అంటే ప్రైవేట్ కేసులు అంటే దొంగతనం కేసు పెట్టడం, పారిపోయిన కేసు అనేది అప్స్కాండింగ్ కేసు అనేది అది పరిపాటి. అసలు ఇంట్లో నుంచి నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయినావంటే అదే కారణం. వాడు ఖచ్చితంగా పెడతాడు. ఎందుకంటే తన నువ్వు బయటికి వెళ్ళి ఏదన్నా తేడాగా చేస్తే తనకి ఇబ్బంది అవుద్దని చెప్పి తను నా దగ్గర లేదు, నాకు సంబంధం లేదన్నట్టు పెట్టేస్తాడు. సో అది కామన్ థింగ్. దానికి ఆ కేసులు ఉండేవాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. అది తర్వాత కోవిడ్కి వచ్చినప్పటి నుంచి అకామాలు ఇంతవరకు తగలని వారు. ఎందుకంటే కోవిడ్కి వచ్చిన 3 నెలల తర్వాత కనుక మనం ప్రాసీడింగ్ చేయకుంటే మనం ఇల్లీగల్ అయిపోతాం. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళేసి ఫింగర్ డిపార్టింగ్ వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి ఇది చేసుకుని రావాల్సిన ప్రాసెస్ ఉంటుంది. 3 నెలల వరకు 90 days టైం ఇస్తారు. ఆ 90 daysలో మనం ఎకామ తగిలించుకునేదాన్ని ట్రై చేయాలి. ఆ తర్వాత ఏమో ఇల్లీగల్గా ఎన్ని రోజులు అయిపోయింటారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోయేది అనుకుంటుంది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఒక మనిషి ఫోన్ చేశాడు అన్నమాట. కోవిడ్లోకి వచ్చాడు, వీసా తీసుకుని వచ్చాడు, వీసా నెంబరే ఉంది, అకామ తగలేదు, మెడికల్ లేదు, దాదాపు కొన్ని సంవత్సరాలు అయింది. సో అతను ఏంటి పరిస్థితి? వెళ్ళిపోవచ్చు. వీసా నెంబర్ వచ్చిందంటే వీసా నెంబర్లోనే అతని పాస్పోర్ట్ నెంబరు, అతని డీటెయిల్స్, అతని కఫీల్ డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే ఇది ఇప్పుడు దవారాజా అది ఉంది కదా, అక్కడికి వెళ్తే మొత్తం ఇతని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫింగర్ లేదు, ఇతని దగ్గర ఏం లేదు, ఫింగర్ వేసి ఉంటారు కదా, ఆ ఫింగర్ డీటెయిల్స్ కానీ అంటే ఎయిర్పోర్ట్లో వేసి ఉంటాడు. ఎయిర్పోర్ట్లో ఫింగర్ వేసి ఉంటాడు. ఒకవేళ షూన్ అయితే వేసే అవకాశం ఉండదు కదా. షూన్ అయితే ఇంకా వీసా నెంబర్ ఉంది కదా, వీసా నెంబర్తో మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తారు. లేదా కొత్తగా వాళ్ళు నమోదు చేస్తారు. నమోదు చేసి ఫలానా వ్యక్తి అంటే ఇప్పుడు వీసా ఇచ్చారంటే నెంబర్ అంటే కంప్యూటర్లో ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆ డేటా ప్రకారం అతన్ని తీసి అదో నీ పాస్పోర్ట్ నెంబర్ ఫలానా, పాస్పోర్ట్ నెంబర్ వచ్చిందంటే మన ఎంబసీలో కాపీలు దొరికేస్తాయి. ఆ కాపీతో వాళ్ళు పాస్పోర్ట్ అవుట్ పాస్ చేసి పంపించేస్తారు.
సో ఇవన్నమాట ప్రస్తుత పరిస్థితి. ఇంకా ఏంటి ట్రెండింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు మాట్లాడుకుంటున్నారు సమకాలీన విషయాలు? ఇప్పుడు జనాలకు వచ్చేసి మెయిన్గా ఉండేది బయోమెట్రిక్, తర్వాత వచ్చేసి సాయిలు, ఇవన్నీ. ఈ కానూన్లో అయితే ఈ అపోహలకు వచ్చేసి మనం జవాబు చెప్పేసాం వాళ్ళకు. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్లో చేస్తున్నారు, అలాగే మెసేజ్లు కామెంట్లు పెడుతున్నారు, దానికి సమాధానాలు చెప్తున్నాను. కానీ మెయిన్ ఏంటంటే అపోహలు నమ్మొద్దండి, పుకార్లు నమ్మొద్దు. ఏదైనా పుకారు మీకు వచ్చింది, ఎంబెసీ ద్వారా హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి, ఆ హెల్ప్ లైన్ లైన్కి ఫోన్ చేసి అదే ఇలా అనుకుంటున్నారు, ఇది నమ్మొచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు ఖచ్చితమైన ఆన్సర్ ఇస్తారు. అంతేగాని ఎవరో ఎక్కడో చెప్పారు అని చెప్పేసి ఆ పుకారు. సో ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే సోషల్ మీడియా ఎంత ఇదిగా ఉన్నా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్స్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రతి చోట అఫీషియల్ న్యూస్ వస్తున్నా కానీ ఎందుకు అపోహలు నమ్ముతున్నారో అర్థం కాదు ఒక్కోసారి. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ప్యాషన్ అయిపోయింది. ఏదైనా సరే వీళ్ళు మనకు చెప్పేయటంతో అట్లా అనే విధంగా ఒకటి ఒక కొంచెం ఈగో టచ్ అవుతూ ఉంటుంది, కొంచెం ఈవిడేది మనకి చెప్పేది అన్నట్టు. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ పాడ్కాస్ట్లో చెప్పదలుచుకుంది, మనం ఏదైనా ఒక న్యూస్ పెట్టాలంటే దానికి చాలా సోర్సెస్ ఉంటాయి. ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రాక్టికల్ రియాలిటీని బేరీజ్ వేసుకొని వచ్చిన కానూన్కి ఒక కానూన్ ప్రకటించినప్పుడే చూసినా లేదు. అరబ్ టైమ్స్లో 1వ తేదీ అని వచ్చింది. అవును, మీరు ఫస్ట్ 1వ తేదీ అని అంతే కదా, ఇంకేంది అరబ్ టైమ్స్లో పెట్టాడంటే మామూలు విషయం కాదు కదా అని. సో ఈ హడావిడిలో అంటే జనాలకి ఏదో చెప్పి వాళ్ళని ఏదో ఎడ్యుకేట్ చేయాలి, ఏదో చిన్న ఆత్రం ఎక్కువ అనమాట. ఇన్నేళ్ళు మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ చెప్పాలి, జనాలకి తెలియజేయాలి అనేది. సో ఒక అర్ధగంట తర్వాత లేదు, మార్చి 17 నుంచే స్టార్ట్ అని చెప్పి అఫీషియల్ న్యూస్ వచ్చింది. సో అట్లాంటి అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి, అది మనం సరిదిద్దుకుంటాం. ఎందుకంటే వీడియో డిలీట్ చేసి అప్పుడు వీడియో ఫస్ట్ చెప్పాను, సారీ అండి ఇలా వచ్చింది ఫలానా పేపర్లో, అది దాన్ని మనం సరిదిద్దుకుంటున్నాము. అవును, అది ఫస్ట్ మనం పెట్టిన దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ వీడియో చూడరు. సో దాన్ని ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద తప్పు ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక టిక్టాక్ వీడియోలోనే దాదాపు ఒక 5 నిమిషాల్లో లేదా 3 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఆ టిక్టాక్ అనలిటిక్స్లోకి వెళ్తే చాలా వరకు 10 సెకండ్లు 10 సెకండ్స్ 15 సెకండ్స్ అంతకంటే ఎక్కువ చూడకుండా వచ్చి మళ్ళీ కామెంట్లోకి వచ్చి అదే క్వశ్చన్ మనం ఏదైతే మాట్లాడమో అదే అడుగుతారు. సో దయచేసి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్న వాళ్ళే. ఇప్పుడు షాహెల్ యాప్ గురించి నేను అరబిక్లో ఉన్నా కూడా ఎలా మీ సివిల్ ఐడి చెక్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్గా పెట్టాను. అవును, చూశాను. నాకు వాట్సాప్లో కొన్ని 100 బతాకాలు పంపించారు, చెక్ చేసి చెప్పు, నాకు చెక్ చేసి చెప్పు. ఇంకా మీరు చేసుకునేదానికి ఇంకోటి సాహెల్ యాప్ గురించి ఒక మంచి క్వశ్చన్ ఇది. చాలామంది అంటే సాహెల్ యాప్ వచ్చేసి రెడ్ కలర్లో కింద వచ్చేసి జస్ట్ సివిల్ ఐడి నెంబర్ అడుగుతుంది కదా, దాని కింద రెడ్ కలర్ వస్తుంది. ఆ రెడ్ కలర్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు వచ్చేసి మొబైల్ ఐడి అప్గ్రేడ్ చేసి ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఫస్ట్ మొబైల్ ఐడి అప్గ్రేడ్ చేసుకోవాలి. కొంతమంది ఎన్ఎఫ్సి అని చెప్పేసి ఒకటి ఉంటుంది పైన, ఎన్ఎఫ్సి పని చేయకుండా కూడా సాహెల్ యాప్ లో కొన్ని పని చేయవు. కొంచెం కొత్త మొబైల్ ఉండాలి. ఆ సాహెల్ యాప్ లో ఈ అప్గ్రేడ్ ఒకవేళ ఇట్లా కొత్త మొబైల్ ఉండి కూడా ఇట్లా రెడ్ చూపిస్తుంటే ఫస్ట్ వీళ్ళు వచ్చేసి మొబైల్ ఐడికి వెళ్ళేసి రెడ్ కలర్ ఉండేదాన్ని వచ్చేసి మొబైల్ ఐడిలో అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకో వెంటనే ఇది సివిల్ ఐడి క్లిక్ చేయగానే మళ్ళీ మన మొబైల్ ఐడికి ఆథెంటికేషన్ వస్తుంది. అక్కడ ఆథెంటికేషన్ ఓకే చేసినా అంటే ఇక్కడ మన సాహెల్ అన్నీ అప్డేట్ అయిపోతాయి క్లియర్ కట్. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మొబైల్ ఐడి అనేది సాహెల్ యాప్ అనేది ఇక మన జీవితంలో భాగం అయిపోవాలి జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు షూన్ వాళ్ళకు మొత్తం కార్డు ఇచ్చేవాళ్ళు లైసెన్స్ అని, ఇప్పుడైతే అందరూ తీసేసారు. మొత్తం వచ్చేసి మొబైల్ ఐడి. ప్రతి ఒక్కరు మొబైల్ ఐడి ఉండాలి డ్రైవర్స్ అనే వాళ్ళకు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రైవర్స్ ఏదైనా ముఖాలిఫాలు ఉన్నాయని చెప్పి సాహెల్ యాప్ లో చెక్ చేసుకొని ఏ ₹1 ఉన్నా కూడా 5 దినాలు 10 దినాలు ఎటువంటి సీట్ బెల్ట్ సంబంధించి ఎటువంటి ముఖాలిఫాలు ఉన్నా. అవును, నేను కూడా మొన్న వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్లు జస్ట్ 2 దినాల 750 బిల్స్ ఉన్నా కానీ కట్టేయాల్సింది, ఖచ్చితంగా కట్టే క్లియర్ చేసుకుని వెళ్ళాలి. ఆన్లైన్ లోనే కట్టుకోవచ్చు, మనం ఎక్కడికో వెళ్ళి ఆఫీసులు చుట్టూ లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు అంతా సాహెల్ అప్లికేషన్లోనే చేసుకోవచ్చు, అన్ని అప్లికేషన్లో చేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే అన్ని విషయాల్ని తెలుసుకునేవాళ్ళు యూట్యూబ్ ద్వారా వీటి ద్వారా టెక్నాలజీ వీటన్నిటికి సంబంధించినవి ఎందుకు నేర్చుకోవాలి అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే నేను బాగా గమనించిన విషయం ఏంటంటే అంటే మన తెలుగు వాళ్ళే, ఇప్పుడు మొన్న నేను ఎంబెస్సీలో ఏదో చిన్న పని ఉండి వెళ్ళి కూర్చోన్నాను. మన తెలుగు వాళ్ళు ఎక్కువ అరబీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మీకు అరబీ మీద అంత పట్టుంది, ఒక 2 ముక్కలు ఇంగ్లీషు 2 ముక్కలు హిందీ నేర్చుకుంటే కొన్ని చోట్ల చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. సో దయచేసి ఏంటంటే చిన్న పదాలు నాకు అనిపించింది అప్పుడు అక్కడ ఎంబెస్సీ ఆ బూత్లో కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం మల్టీ లాంగ్వేజ్ ఉండే వాళ్ళని తీసుకుంటే బాగుండు కదా అనిపించింది. ఎందుకంటే
అఫ్ కోర్స్ మనకు బేసిక్గా తెలుగు వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి చాలా లేదు అంటే కింద మన ఈ డిపార్ట్మెంట్ ఉంది చూసావా, మన కేసులు అవి తీసుకుంటారు చూసావా కాదు, అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఈ వీసా ఇవన్నీ ఈ పైన బూత్లో కూర్చుంటారు చూసావా లోపల, కౌంటర్ నెంబర్ 1 2 3 4 అని, అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడ పాపము వీళ్ళేందో అరబీలో చెప్తున్నారు, వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ తప్ప వేరే మాట్లాడరు వాళ్ళు. సో వాళ్ళ కూడా కొంచెం ఏంటంటే 4 ముక్కలు తెలుగులో, రా అమ్మ సంతకం పెట్టు, రేపు రా, నిన్న వచ్చావా అని 4-5 మాటలు నేర్చుకున్నా కానీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఎందుకంటే వాళ్ళని నేర్చుకొని మనం ఫోర్స్ చేయలేం కాబట్టి మనం జనాల్లోనే మనం ఏమంటారు కొంచెం అవగాహన కల్పించాలని చెప్పేది నా ఉద్దేశం అనమాట. సో కాబట్టి ఏంటంటే 4 ముక్కలు హిందీ, వీలైతే 2 ముక్కలు, ఎందుకంటే మీ అరబీ నేర్చుకునే వాళ్ళకి హిందీ నేర్చుకోవడం ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద విషయం కాదు. 4 యూట్యూబ్ వీడియోలు చూస్తే 4 రోజుల్లో నేర్చేసుకుంటారు, లేదా హిందీ సినిమాలు బాగా చూడండి. ఎందుకు చాలా మందికి ఫ్రెండ్స్ ఉంటారు, ఒక చిన్న పదాలు 2-3 4-5 పదాలు ఏ ఉఠో జాओ ఉదర్ బయటో ఇదర్ బయటో అనేటి 4 పదాలు నేర్చుకోవడం వల్ల ఏదవుతుందంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం విషయాన్ని ఈజీగా అవగతం చేసుకోవచ్చు. సో చాలామంది అక్కచెల్లెళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు భాష తెలియక, సో ఏం చెప్తున్నారో అర్థం కాక. సో కాబట్టి 4 ముక్కలు హిందీ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఊరు దాటి బయట దేశంకి వచ్చాం, దేశంకి వచ్చిన తర్వాత కూడా అయిపోతుందేమో పర్లేదు, ఎందుకంటే కాంట్రవర్సీలు అయిపోయినా కానీ అంటే వాళ్ళ అవగాహన కోసం చెప్తున్నాను, నేను ప్రత్యేకంగా వాళ్ళ మీద రుద్దడానికి కాదు. ఎందుకంటే దేశం దాటి మనం చెప్పేదేమో మన అందరి గురించి ఆలోచించి చెప్తున్నాము, కానీ కొంతమంది దీన్ని ఏదో ఒకటి లూప్ హోల్స్ ఎతకాలని ఉంటారు. ఇంకా కాంట్రవర్సీ అయితే ఏం చేస్తాం, ఎందుకంటే చూసి ఆ రోజు కొంచెం మనల్ని వెళ్ళంగానే అక్కడ ఏంటంటే మనం చూసాం కాబట్టి మనం చూసాము, అక్కడికి వెళ్ళంగానే పరిగెత్తుకుంటూ వచ్చి అన్న వాళ్ళు ఏదో అడుగుతున్నారు చెప్పంటే నేను ఏదో ఎంబసీలో పని మీద వచ్చాను, నేను వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు కూడా కొంచెం ఏంటి వీడి చుట్టూ జనాలు మోగుతున్నారు అన్నట్టు కొంచెం బాగోదు కదా. సో అందుకని అక్కడికి వెళ్తే సంతకం పెట్టేది సో కాబట్టి కొంచెం ఇబ్బంది అవుద్ది. అలాంటి చోట కొంచెం సెన్సిటివ్ ఏరియాలో ఏంటంటే మనం ఓకే అఫ్కోర్స్ హెల్ప్ చేయాలనే ఉంటుంది, కానీ ఎంతమందికి ఏం చేద్దాం, ఒకరికి హెల్ప్ చేసినామని ఇంకా చాలా మంది లైన్లోకి వచ్చి మన దగ్గరికి వచ్చిన పడుతుంది. సో అది కొంచెం బాగుంటుంది. సో కాబట్టి కొంచెం హిందీ, వీలైతే ఇంగ్లీష్ అని అంటే కానీ హిందీ అయితే ప్రపంచంలో ఎక్కడైనా గెలుచుకోవచ్చు, కొంచెం ప్రతి చోట అందరికీ అండర్స్టాండింగ్ అవుతుంది. సో కాబట్టి ఇది చాలా పరిస్థితులు వాటి గురించి మనం మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం మనం రంజాన్ మాసంలో ఉన్నాము. సో అడ్వాన్స్గా నీకు రంజాన్ శుభాకాంక్షలు భాష. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ పాడ్కాస్ట్ ఇంతటితో ముగిద్దాము.